హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసి ఒక ఇన్స్టంట్ హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగే ట్రై చేయండి మీరు మీ పిల్లలకి. సో చాలా చాలా హెల్దీ. నవేడేస్ ఏమైందంటే గ్రీన్ లీవ్స్ తినమంటే పిల్లలు అస్సలు తినట్లేరు. అందుకే నేనైతే రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. గ్రీన్ లీఫ్ తినకుంటే కంటి చూపు తగ్గుతుందండి. ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఎలా తింటారో తెలుసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇవ్వాలి. ఈరోజు వచ్చేసి నేను మార్నింగే ఫ్రెష్గా పాలకూర తెచ్చాను. కొన్ని తీసుకున్నాను, మొత్తం ఇంక కట్టర్ తీసుకోలేదు. సో ఈ విధంగా నేను చాపర్తో చాప్ చేసుకుంటున్నాను. మీరు సన్నగా కట్ చేసే వాళ్ళైతే సన్నగా కట్ చేసుకోండి, లేదంటే మిక్సీ అయినా ఒక 1.5 తోటి మిక్సీ పట్టేసుకోండి. సో ఎందుకంటే వాళ్ళు తినాలి కదా. చాలామంది పిల్లలు ఆకుకూరలు అనగానే చాలా అండి ఇంకంతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు, తినరు. నెక్స్ట్ నోటికి వస్తే తీసి పడేస్తారు. వాళ్ళు నోటికి రాకుండా తీసి పడే ఛాన్సే లేకుండా చెయ్యాలి. ఇంకా నేనైతే కొన్ని పాలకూరలు అలా చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక చిన్న టమాటో. ఇది అది అని ఏం లేదండి, ఎన్ని వెజిటేబుల్స్ మీ ఫ్రిడ్జ్లో ఉంటే అన్నీ తీసుకొని ఇందులో వేసేయండి. నేనైతే మార్నింగే వెజిటేబుల్స్ తెచ్చాను కదా, అన్నీ ఫ్రెష్గా ఉంటే అన్నీ వేసాను. టొమాటో, ఆనియన్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసేసాను. సో ఎందుకంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఎప్పుడు కూడా సింగిల్గా లేదంటే మిక్స్డ్గా చేసిన వాటికి ఆటోమేటిక్గా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. నాకు కూడా అన్నీ తిన్నారు ఈరోజు మా పిల్లలు, అన్ని రకాలుగా తిన్నారు, అన్నీ ఇచ్చేసాననే ఫీలింగ్ ఉంటుందండి. సో నాకు ఎన్ని పెట్టినా అన్ని వెజిటేబుల్స్ తిన్న రోజు అయితే పిల్లలు భలే హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ అన్నీ నేను చాప్ చేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ అయితే బేసన్ అంటే శనగపిండి వేసుకున్నాను. 1.5 స్పూన్, లేదంటే మీకు ఇంకా వాటరీగా అనిపిస్తే ఒక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక 2 స్పూన్స్ బేసన్కి ఒక 1 స్పూన్ గోధుమ పిండి. మీ దగ్గర గోధుమ పిండి లేకుంటే రైస్ ఫ్లోర్ అయినా చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో అయితే మనకి చపాతీ ఫ్లేవర్ అలా ఉంటుంది అనేసి నేను అలా వేసాను. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కొంచెం పెప్పర్, గరం మసాలా, జీలకర్ర. సో ఇదంతా మన పిల్లల టేస్ట్ని బట్టి అండి. సో వాళ్ళు ఎలా తింటారు ఏంటి దాన్ని బట్టి మసాలాలన్నీ వేసేసుకొని కొంచెం ఇంగువ, ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఇన్ని ఆకుకూరలు ఇన్ని వెజిటేబుల్స్ వేసినప్పుడు డైజెషన్ అవ్వదు, స్టమక్ అప్సెట్ అలాంటివి ఏమీ లేకుండా కొద్దిగా ఇంగువ వేసి మంచి వాటర్ అస్సలు వేయాల్సిన అవసరమే లేదు. సో మనకి పాలకూర వెజిటేబుల్లో ఉండే వాటరే సరిపోతాయండి. వాటర్ వేయకుండా పర్లేదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. మీకు ఇంకా గట్టిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు చేస్తున్నాను కదా నేను వీడియోలో, మీకు ఇలా లేదు అంటే కొన్ని వాటర్ స్పార్కిల్ లాగా చేసుకున్నాను. ఎందుకంటే నేను చాప్ చేస్తున్నప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను కదా, కొంచెం వాటర్ వస్తుంది. టొమాటో వాటన్నిటిని చాప్ చేసిన వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మర్చిపోయానండి, ఒక 1 స్పూన్ వరకు సూజీ కూడా వేయండి. ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ, అది క్రిస్పీనెస్ ఉంటుంది. ఓకేనా. మీరు ఇంకా ఈ విధంగా కాకుండా కొంచెం వాటరీ లాగా కూడా వేసుకొని దోశలాగా వేసుకోవచ్చు. అలా వేసుకోవాలంటే ఇంకొక 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. గోధుమ పిండి 1 స్పూన్ వేసేసుకోండి. సో వాటరీగా చేసుకున్నా కూడా వస్తుంది. అది కావాలంటే నేను ఫర్దర్గా షార్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఒక 5 మినిట్స్ టైం ఉంటే 5 మినిట్స్ ఉంచండి, లేదంటే వెంటనే చేసుకోవచ్చు. సో నెయ్యితో చేస్తున్నాను, పిల్లలకు కదా కొంచెం మంచిగా తింటారు, మంచి స్మెల్ ఉంటుంది అనేసి కొంచెం సిమ్లో పెట్టండి. ఒకటే ఇవి ఇన్స్టాంట్వే కానీ కొంచెం కాలడానికి టైం పట్టిద్ది. ఎందుకంటే మనము సిమ్లో పెడుతున్నాం కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టినాం అనుకోండి లోపల దాకా కుక్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే మాడిపోతుంది కింద. ఇది ఒక్కటేనండి, సిమ్లో పెట్టేసుకొని ఇంట్లో మన పనులు చేసుకోండి. సో ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఖచ్చితంగా మూత పెట్టేసుకోండి. సిమ్ము మూత ఖచ్చితంగా ఉండాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో శనగపిండి వేసాం కాబట్టి అది కాలిన కొద్దీ, అలాగే వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ మిక్స్డ్ చేసి వేసాం కదా, భలే టేస్ట్గా ఉంటుంది. సిమ్లో పెట్టడం వల్ల ఈజీగా మనకు ఫ్లిప్ చేయడానికి కూడా వచ్చేస్తుంది. అంతే, ఫస్ట్ కొంచెం కష్టమవుతుంది వేసేటప్పుడు, తర్వాతకి మనకు ప్యాన్ హీట్ అవుతుంది కదా, ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఎంత బాగుంటాయో టేస్ట్. వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ తినని పిల్లలకి ఈ విధంగా చేయండి. మార్నింగ్ వచ్చేసి చక్కగా మీరు పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టేసేయచ్చు, బాగా తింటారండి. మనం ఎలాంటివి అంటే చట్నీస్ లేకుండా కూడా తినేసేయచ్చు, లేదంటే ఏదన్నా పల్లి చట్నీ అయినా, లేదంటే
పల్లి చట్నీ కంటే టొమాటో చట్నీ బాగుంటుంది. అలా అయితే పిల్లలు కూడా తింటారు. కారం తినని వాళ్ళకైతే సరిపోతుందండి, ఏం పర్లేదు. సో ఈ విధంగా అన్నీ వేసేసుకోండి. సో టైం ఎక్కువ పట్టిద్ది కదా ఇలాంటివి అనుకుంటాం, కానీ మంచి హెల్దీ. ఇవన్నీ నైటే మీరు కట్ చేసేసుకొని మార్నింగ్ చేసేసుకుంటే తొందరగానే అయిపోతుందండి. భలే టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కూడా కొత్త కొత్తవి చేస్తూ ఉంటే వాళ్ళ నోటి కూడా కమ్మగా ఉంటాయి. కొంచెం అయితే ఈ విధంగా నెయ్యి పెట్టేశాను. టొమాటో పచ్చడి ఉంటే ఇచ్చానండి పిల్లలకి. అది కారం కాకుండా నెయ్యిలో నంచుకొని తింటే బాగుంటుంది. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా ఇచ్చేసాను. సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా మంచి హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారండి. ఖచ్చితంగా ఇలాంటి మిక్స్డ్ వెజిటేబుల్ గ్రీన్ లీవ్స్ కలిపినవి ఇస్తే వాళ్ళకు కూడా హెల్దీ. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఉన్న వాటితో, ఇన్ని లేకుంటే వెజిటేబుల్స్ ఉన్న వాటితో అయినా చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి డిఫరెంట్గా ఇవ్వడం వల్ల పిల్లలకి ఫుడ్ అంటే ఇష్టం పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మిన్ను కూడా స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఇలాంటివి అంటే అన్నీ అలవాటు చేస్తున్నాను. ఈవెన్ బాక్స్లో పెట్టినా కూడా తనకి తినడానికి రావాలి అన్నట్టు కదా, చేయితో ఓన్గా తింటాడు. బట్ నేను ఇప్పుడే ఇంట్లో అన్నీ చేసి అన్నీ అలవాటు చేశాను అనుకోండి, తను కూడా అలవాటు అయిపోయి ఏది పెట్టినా తినేస్తాడు. మీరు ఖచ్చితంగా ట్రై